అన్న నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు జొన్నలగడ్డ సురేంద్ర. మాది మూలపాడు, ఇబ్రహీంపట్నం మండలం, మైలవరం నియోజకవర్గం. ముఖ్యంగా మీ నియోజకవర్గానికి సంబంధించి చాలా సామాన్య వ్యక్తి జడ్పీటీసీగా గెలిచి ఈరోజు జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎదిగిన సర్నాల తిరుపతిరావు గారు అసలు ఏ విధంగా ఎదిగారు అంటారు? అసలు ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు కదా అతన్ని, అసలు మీ అభిప్రాయం ఏంటి ఈ మైలవరంకి సంబంధించిన అభ్యర్థి? తిరుపతిరావు గారు అనే వ్యక్తి వార్డు నెంబర్గా పోటీ చేస్తే ఓడిపోయాడండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లేదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఓడిపోయాను మహాప్రభు అని చెప్పి కృష్ణప్రసాద్ గారి దగ్గరికి పోయి మొత్తుకుంటే ఆయన జడ్పీటీసీ అవకాశం ఇచ్చారు. ఆ రోజు అసలు ఎవరు పోటీ చేయలే, ఏ పార్టీ పోటీ చేయకుండా ఆయన జడ్పీటీసీ అయ్యాడు. జడ్పీటీసీ అయింది కూడా ఎవరికి తెలియదు. ఈరోజు ఇక్కడ పోటీ చేయడానికి ఎవరు లేని పక్షంలో, ఏ అభ్యర్థి రాని పక్షంలో ఒక ఆయన బినామీగా మేము భావిస్తున్నాం. ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తూ ఆయన మీద ఒక ఇద్దరు ముగ్గురు రెడ్డుల్ని ఇన్ఛార్జీలుగా వేసి, పక్కనున్న జోగి రమేష్ మినిస్టర్ గారిని ఒక ఇన్ఛార్జిగా వేసి, ఈ నలుగురు ప్రోద్బలంతో ఈ నలుగురే కార్లు పంపిస్తారు, వీళ్ళే క్యాడర్ని పంపిస్తారు. తిరుపతిరావు గారు ఏం మాట్లాడాలో వీళ్ళే చెప్తారు. తిరుపతిరావు గారు ఏ విధంగా మాట్లాడాలో చెప్తారు, ఆయన ఎటు వెళ్ళాలో చెప్తారు. వాళ్ళ అడుగు జాడల్లో వాళ్ళు ఆడిచే తోలు బొమ్మలాగా ఈరోజు నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. ఆ స్థానిక నాయకత్వం మొత్తం చేతులెత్తేసింది. ఈ ప్రాంతం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రాజధాని లేదు, రైతులను మోసం చేశాడు, బీసీలను మోసం చేశాడు. ఈరోజు వీళ్ళు బీసీలను చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ బీసీలకు వచ్చే ఆదరణ మిగతా పనిముట్లు మొత్తం ఆపేశారు, సంక్షేమ పథకాలు ఆపేశారు. ఇవాళ బీసీలు మొత్తం ఇక్కడ ఈ నియోజకవర్గంలో వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఒకే ఒక కారణంతో. అంటే ఈయన కూడా బీసీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తే కదా, మరి బీసీ సమాజ వర్గం ఈయనకి సపోర్ట్ చేయదంటారా? ఈ నియోజకవర్గంలో ఎక్కడ సపోర్ట్ చేయరు, ఏ బీసీలు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పాలసీ తీసుకొచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలకు ఏ విధమైతే రక్షణ చట్టం ఉందో అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలకు సపరేట్ చట్టం రాబోతా ఉంది, ఒక రక్షణ చట్టం రాబోతా ఉంది. బీసీలు ప్రతి ఒక్కరు ఆ రక్షణ చట్టం ద్వారా రక్షణ పొందుతారు. అదంతా ఈ నియోజకవర్గ బీసీలందరూ గుర్తించారు. ఈరోజు ఏ బీసీ కూడా ఎవరు కూడా అందరూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏ అభ్యర్థి దొరక్క ఒక సామాన్యుడు అని చెప్పి ఒక నలుగురు రెడ్లను ఇన్ఛార్జీలను పెట్టి తీసుకొచ్చి ఈ తిరుపతిరావు మీద గన్ను పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ కృష్ణప్రసాద్ గారిని ఓడించాలని ఒక లక్ష్యంతో, ఇక్కడ రెడ్లు పరిపాలన చేయాలని ఒక లక్ష్యంతో ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తూ ఉంది. అంటే సర్నాల తిరుపతిరావు గారు గతంలో జడ్పీటీసీగా కూడా పనిచేశారు. మరి ఎలాంటి సేవలు అందించారు మీ నియోజకవర్గానికి సంబంధించి? ఆయన జడ్పీటీసీగా మైలవరం ఏరియాలో పనిచేశారు. ఆయన ఏం చేశారో ఎవరికి తెలియదు. ఆయన జడ్పీటీసీ అని చెప్పి ఒక కద్దరు చొక్కా వేసుకొని వెళ్ళాడే తప్ప ఏ ఒక్క రూపాయి తీసుకొచ్చి బాగు చేసి నేను ఈ జడ్పీటీసీగా ఈ పని చేశాను, ఈ డబ్బులు తెచ్చాను, ఈ అభివృద్ధి చేశాను అని చెప్పి ఒక నలుగురికి చెప్పలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఆయన నేను బీసీని, నా బీసీ కార్డు చూసి ఓటేయండి అంటాం తప్ప ఈ ప్రభుత్వం ఈ పథకాలు చేసింది, ఈ విధంగా చేశాం కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పి పరిస్థితిలో ఈరోజు తిరుపతిరావు గారు లేరు. అంటే ప్రచారానికి కూడా వెళ్తా ఉన్నారు కదా, ప్రజాస్పందన ఏ విధంగా ఉంది తిరుపతిరావు గారికి సంబంధించి? ప్రచారానికి కేసీఆర్ నాని గారిని ఈ తిరుపతిరావు గారు ఇద్దరు కలిసి తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు వ్యక్తిగత డబ్బా వాళ్ళు వాడుకునే కార్డు బీసీ కార్డు తప్ప ఈ ప్రభుత్వం ఇది చేసింది ఈ విధంగా చూసి మమ్మల్ని ఓటేయండి అని చెప్పి అడగట్లేదు. మమ్మల్ని చూసి ఓటేయండి అంటున్నారు. రేపు పొద్దున తిరుపతిరావు గారు గెలిపిస్తే ప్రజలు ఎమ్మెల్యే ఎవరు? హర్షారెడ్డి ఎమ్మెల్యేనా, లక్కిరెడ్డి బాలరెడ్డి బ్రదర్స్ వాళ్ళు ఎమ్మెల్యేనా, జోగి రమేష్ ఎమ్మెల్యేనా, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేనా? ఎవరు ఎమ్మెల్యే ఇక్కడ? ఎవరి దగ్గరికి వెళ్తారు? ఇవాళ గెలిస్తే ప్రసక్తే లేదు. ఈ తిరుపతిరావు గారు ఎవరు ఆ మైలవరం చుట్టుపక్కల కూడా ఎవరికి తెలియదు. ఒక సరైన నాయకత్వం ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి. కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, గతంలో పనిచేశారు, ఇప్పుడు పనిచేయడానికి రెడీగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతా ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో రాబోతా ఉంది. ఈ అధికారం వచ్చిన తర్వాత బీసీల రక్షణ చట్టం తీసుకొస్తుంది, ఎస్సీల చట్టాలు తీసుకొస్తా ఉంది. ఇక్కడ అభివృద్ధి చేయాలంటే ఒక తెలుగుదేశం పార్టీతో సాధ్యం. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, కృష్ణప్రసాద్ గారి సారథ్యంలోనే మైలవరం నియోజకవర్గం నెంబర్ 1గా రాష్ట్రంలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ప్రతి బీసీ సోదరుడు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్తున్న ఈ బడా నాయకుల కనుసన్నల్లోనే సర్నాల తిరుపతిరావు గారు పనిచేస్తున్నారా ఈరోజు? కంపల్సరీగా గ్యారంటీ 100% చెప్పగలం. ఈ రెడ్లు వచ్చి ఈ ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు వెళ్ళాలి, ఈ మీటింగ్ మాట్లాడాలంటే ఈ మీటింగ్ మాట్లాడాలి. ఈ పెద్ద ఆయన చూసి ఈ విధంగా మాట్లాడంటే తోలు బొమ్మలు ఏ విధంగా ఆడిస్తారో ఆ విధంగా ఈ తిరుపతిరావుని ఆడిస్తూ ఉన్నారు. ఈ తిరుపతిరావు గారు వ్యక్తిత్వంగా ఈ విధంగా చేద్దామన్న ఒక ఆలోచన లేదు, ఒక ఇది లేదు, ఒక పథకం లేదు. ఆయన ఏంటంటే కేవలం ఒక బీసీ అని చెప్పి ఒక కార్డు కోసం తప్ప తిరుపతిరావుని ఏ విధంగా కానీ వాళ్ళు దృష్టిలో పెట్టుకోరు. ఆయనకు ప్రయారిటీ ఎవరు? కేవలం బీసీ కార్డు మీద కృష్ణప్రసాద్ గారిని ఓడించాలన్న లక్ష్యంతో ఆయనకు సీట్ ఇచ్చారు తప్ప
ఆయనకి ఎలాంటి సహాయ సహకారాలు అందించరు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ నలుగురు రెడ్లు ఇక్కడే ఉండరు, ఈ జోగి రమేష్ గారు ఉండరు, ఆయన పట్టించుకునే నాదుడే లేడు. అంటే జోగి రమేష్ గారు వర్గం అంతా కూడా ఈరోజు సర్నాల తిరుపతిరావు గారికి పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఏంటండి అసలు? జోగి రమేష్ వర్గం మైలవరం నియోజకవర్గంలో ఎప్పుడో ఖాళీ చేసి పెడనెళ్ళింది, తర్వాత అక్కడి నుంచి పెనుగులూరు వెళ్ళింది. ఆయన ఎలక్షన్ ఆయన ఓడిపోతాడన్న భయంతో అక్కడే చూసుకోవడం సరిపోయింది. ఈయన కేవలం ఎవరు ఇక్కడ దొరక్క ఇక్కడ ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారిని తీసుకురావాలని చూశారు, ఆయన పోటీ చేయడానికి ముందుకు రాలేదు. వంశీ గారిని తీసుకురావాలని చూశారు, ఆయన ముందుకు రాలేదు. ఇద్దరు ముగ్గురిని అడిగిన తర్వాత కూడా ఎవరూ లేని పక్షంలో ఒక బీసీ కార్డుని పెట్టి ఇక్కడ ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారే తప్ప ఆయన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఈ రాష్ట్రానికి, ఈ మైలవరం నియోజకవర్గానికి. అసలు గెలిచే పరిస్థితి ఉందా సర్నాల తిరుపతిరావు? అసలు ఆయన ప్రచారంలోనే ముందుకు దూసుకుపోలేని పరిస్థితి ఉంది. ఇంకా గెలిచేదాకా ఎక్కడ గెలిచే అవకాశాలే లేవు. 100% కృష్ణప్రసాద్ గారు అత్యధిక మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నారు ఈ ఎన్టీఆర్ జిల్లాలో. ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం. ఎన్డీఏ గవర్నమెంట్లో కృష్ణప్రసాద్ గారు నెంబర్ 1గా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతారన్న నమ్మకం ప్రజలందరికీ ఉంది. ప్రతి బీసీ సోదరుడు కూడా ఈరోజు కృష్ణప్రసాద్ గారు అంటే నడుపుతా ఉన్నారు.